కృష్ణా జలాలపై మాటల మంటలు, శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ల మధ్య వాడివేడి చర్చ. ప్రాజెక్టులను అప్పగించబోం ఉత్తమ్, బోర్డుకు అప్పగించినట్లు మినిట్స్లో ఉంది హరీష్ రావు. సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్న ప్రతిపక్ష నాయకులు రేవంత్, బోర్డుకు అప్పగించినట్లు మినిట్స్లో ఉందన్నది వాస్తవమే హరీష్ రావు. 2021 అక్టోబర్ 12వ తేదీన 15th KRMB మీటింగ్లో మీరు ఒప్పుకొని వచ్చినట్టు 16th KRMB మీటింగ్లో చాలా క్లియర్గా పొందుపరిచారు. ఏది రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న దాని ప్రకారంగా శ్రీశైలం నాగార్జున సాగర్కు చెందిన 15 కాంపోనెంట్స్ని KRMBకి కేంద్రానికి అప్పగిస్తున్నట్టుగా మీరు ఒప్పుకొని వచ్చారు. మీరు ఒప్పుకొని రావడం, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్తో ఆ ముసలోడిని, ఆ మురళీధర్ని ఇంకా కంటిన్యూ చేయడం, వాడు మొత్తానికి కాంగ్రెస్ వీళ్ళని ఇరికిచ్చిండు. మీకేదో కొంత స్పేస్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. కానీ మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అసలు దొంగలు మీరే కృష్ణా జలాలని మొత్తం పక్క రాష్ట్రాలకి తాకట్టు పెట్టడంలో, మన వాటాని మనం వాడుకోవడంలో మనం విఫలమైనం. అందుకు ప్రధానమైన మెయిన్ రీజన్ అసలు దొంగ కేసీఆర్ అని ఎవిడెన్స్తో సహా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అది వీళ్ళకి అధికార పక్షం వాళ్ళకి అంత శాత కాదు బేసిక్గా. ఎందుకంటే వాళ్ళకి అంత తెలివి లేదు, వాళ్ళకి చెప్పాలన్న ఆలోచన లేదు. ఇంకొక విషయం ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఈ కృష్ణా జలాలు, ఈ వాటా, ఇదంతా ఒకటి పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఏకవాక్య తీర్మానం చేయాలి. ఏమని? ఏకవాక్య తీర్మానం చేసి మేము ఈ ప్రాజెక్టులని కేంద్రం పరిధిలోకి ఇవ్వడానికి మేము ఒప్పుకోవట్లేదు అని ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి. ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాలి. ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా ఢిల్లీకి తీసుకెళ్ళాలి రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటే ఇప్పటికే పోయిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాకముందు ఉన్న విధ్వంసం కంటే భయంకరమైన విధ్వంసానికి మనం గురైనాం. టోటల్ 299 TMCలకి ఒప్పుకొని వచ్చినారు వీళ్ళు. గతంలో ఏ కేటాయింపులు అయితే ఉండేనో లాస్ట్ 10 yearsగా అదే కేటాయింపులు ఉన్నాయి మనకి. ఎవరికి పుణ్యం? ఈ హరీష్ రావు, కేసీఆర్ పోయి ఢిల్లీకి పోయి ఒప్పుకొని వచ్చినారు. మాకు 299 TMCలు ఓకే అని. మళ్ళీ బయటకు వచ్చేమో మేము 50% వాటా సాధిస్తాం, తలకాయ నరుక్కుంటామని మళ్ళీ ఇదో డ్రామా. ఆ 299 TMCలను కూడా వీళ్ళు సరిగ్గా వాడుకోలే. ఎందుకు? కృష్ణా పరిధిలో నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలే. చివరికి దుర్మార్గుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణ క్రమంలో అండర్ గ్రౌండ్ దగ్గర బ్లాస్టింగ్ చేయొద్దురని ఆయన అంటే ఆ బ్లాస్టింగ్ చేసి కల్వకుర్తి పంప్ హౌస్లను ముంచిండు. సో ఆ కృష్ణా బేసిన్లో ఉన్న ఏ ప్రాజెక్టులు అయితే కాంగ్రెస్ గతంలో 3 ప్రాజెక్టులను దాదాపు 80% కంప్లీట్ చేసిందో వాటిని కంప్లీట్ చేయలే. పాలమూరు రంగారెడ్డి అన్నాడు, డిండి లిఫ్ట్ అన్నాడు, వాటిని కంప్లీట్ చేయలే. చివరికి మనం ఆ 299 TMCలకు మించి వాడుకోకుండా, అసలు వాడుకునే అవకాశం లేదు. కనీసం ఆ 299 TMCల కేటాయింపులు కూడా మనం వాడుకోవట్లే. ఇక అక్కడ పక్క రాష్ట్రం వాళ్ళు 500, 600, 700 TMCల నీళ్ళని దర్జాగా తరలించుకుపోతున్నారు. సో అంత భయంకరమైన విధ్వంసం జరిగింది కాబట్టి ఇమీడియట్గా తక్షణమే ఏకవాక్య తీర్మానం అసెంబ్లీలో చేయాలి. దాంతోపాటు ఢిల్లీకి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. ఇది ఒక డిమాండ్. ఇది చేస్తే మీరు అలా ఇరికిచ్చినట్టు అయిపోయింది. అక్కడతో చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ కాళేశ్వరం పైన కాగ్ రిపోర్ట్ వచ్చి రెడీగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం పైన కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, అది రెడీగా ఉన్నది. అది అసెంబ్లీలో ప్రవేశపెడతారా పెట్టరా? దీనికి ఇంతవరకు సమాధానం లేదు. మీ నోటి వెంట కాగ్ రిపోర్ట్ వచ్చింది అన్న పదం ఇంతవరకు మేము వినలేదు. నిన్న అంత మొత్తం ప్రసంగంలో ఎక్కడా మాకు వినబడలే. కాళేశ్వరం మీద చర్చ అంటున్నారు, నీటిపారుదల మీద వైట్ పేపర్ అంటున్నారు. మరి కాగ్ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద ఒక 10 రోజుల చర్చ పెట్టాలి కదా. ఇప్పుడు 13వ తారీఖు అసెంబ్లీ క్లోజ్ అంటున్నారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతారు, రేపు సండే హాలిడే, ఎల్లుండి అయిపోయి 12, 13 క్లోజే. మరి ఎప్పుడు ఈ కాళేశ్వరం పైన వచ్చిన కాగ్ రిపోర్ట్ని చర్చిస్తారు? 200 పేజీల కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ అంశం పైన కాగ్ రిపోర్ట్ ఇచ్చింది లేదు గతంలో. టోటల్ ఖర్చులు ఎంత పెట్టారు, ఎంత బడ్జెట్, దీని మీద రిపోర్ట్స్ ఇచ్చింది. కానీ ఓన్లీ ఆన్ పర్టికులర్ కాళేశ్వరం మీద కాగ్ రిపోర్ట్ ఇవ్వలే. అది వచ్చి రెడీగా ఉన్నది 200 పేజీలది. అది కనుక మీరు బయట పెట్టి రేపు చర్చనికి పెడితే కేసీఆర్కి కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. మరి అంత అద్భుతమైన
ఒక హైడ్రోజన్ బాంబు లాంటి ఒక అణ్వాయుధం మీ చేతిలో ఉండగా ఎందుకు వాడుకోవట్లే? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరే బాధ్యులు కాబట్టి, మీరే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి మీరే చెప్పాలా? లేదు చర్చ ఉంటుంది, ఎందుకు అట్లా అనుకుంటారంటే ఒక ప్రకటన చేయండి. అసలు మీ నోటి నుంచి ఇంతవరకు మేము కాగ్ రిపోర్ట్ అన్న పదమే మీ నోటి నుంచి మేము వినలే. ఇప్పుడు ఈ మంటలు ఇవన్నీ ఉపయోగం లేదు. ఇవన్నీ మీరు ప్రజలందరికీ క్లారిటీ ఉంది. నిన్న మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. కేసీఆర్కి, బీఆర్ఎస్కి, ముఖ్యంగా హరీష్ రావుకి నోటి మాట లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. లాస్ట్ 10 సంవత్సరాలు ఏం చేసినారో చెప్పురా అంటే ఇంకేముంది అక్కడ ఆన్సర్? సో మేము అడుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ ఆల్ పార్టీ డెలిగేషను అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానమా కేఆర్ఎంబి కృష్ణా ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి వెళ్లకుండా, రెండోది కాళేశ్వరం పైన కాగ్ రిపోర్ట్ మీద చర్చ జరగాల్సిందే. ఇక ఒకవేళ చర్చ లేదు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అని అంటే టోటల్గా మెగా కృష్ణారెడ్డి కాపాడడానికి ఈ గవర్నమెంట్ కూడా డిసైడ్ అయిందని భావించాల్సి వస్తుంది. రేపొద్దున మీరు ఈ కాళేశ్వరం అంశంలో చర్చ చేపట్టకపోతే, రేపొద్దున మీరు భూములు మొత్తం తీసుకుపోయారు, అది కక్కిస్తాం, ప్రజలకు పంచుతామని రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ని అమలు చేయకపోతే రేపు కేసీఆర్ కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతాడు. అవును, మీరేదో దోపిడీ అంటిరి, మీరేదో కాళేశ్వరం అంటిరి, ఏదా ఒక విచారణ లేకపోయి మమ్మల్ని కనీసం టచ్ కూడా చేయలేదని అంటాడు. ఏం ఆన్సర్ చెప్తారు అప్పుడు మీ ఇద్దరిని కాదని ఇంకొక పార్టీని ఎంచుకునే అవకాశం ఉంది. అర్థమైందా?